క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆగమరావు గారు, సోదరుడు మాజీ పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు ప్రస్తుత గారు, స్థానిక శాసన సభ్యులు ఈ నియోజకవర్గ మానకొండూరు కవంపల్లి సత్యనారాయణ గారు, పెద్దలు కాకా వెంకటస్వామి గారి జ్ఞాపకార్థం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్లో ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను వెనక్కి తీయడంతో పాటుగా క్రికెట్ కు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడాలంటే ఒక రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ అన్ని జిల్లాలకు జరగాలని ఆనాడు ఉప్పల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అంకురార్పణ చేసినటువంటి వెంకటస్వామి గారి తనయుడు వివేక్ వెంకటస్వామి గారు తమ సంస్థను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు స్పాన్సర్షిప్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు. 3 రోజుల కింద మహబూబ్నగర్ లో లాంఛనంగా ప్రారంభించే నాడు కూడా గౌరవ మంత్రులు వాకిటి శ్రీహరి గారు, అజరుద్దీన్ గారు, వివేక్ గారు, నేను మహబూబ్నగర్కి వెళ్లి ఆ రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించిన అనేక మంది నాయకులు, అక్కడ స్థానిక నాయకులు, శాసనసభ్యులు, క్రీడాకారుల నేతృత్వంలో మహబూబ్నగర్ లో లాంఛనంగా ప్రారంభించినాం. నిన్న వరంగల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఈ క్రీడా మ్యాచ్లను నిర్వహిస్తూ ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను వెలికి తీసి రేపు తెలంగాణ నుంచి భారతదేశంలో ఆడేటువంటి విధంగా వాళ్ళను ప్రోత్సహించేటువంటి ఆలోచనతోటి ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అది వెంకటస్వామి గారి స్మారకంగా ఈ యొక్క మంచి కార్యాచరణ తీసుకుపోతామని వారికి సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు. గతంలో మన రాష్ట్రం నుంచి అర్షద్ అయూబ్ గారు, శివలాల్ యాదవ్ గారు, అజరుద్దీన్ గారు, వివిఎస్ లక్ష్మణ్ గారు, ఇంకా గతం మనకు తెలియక ముందు కూడా చాలా మంది భారతదేశ జట్టులో ఆడి ప్రతిభగా మన తెలంగాణ కీర్తిని భారతదేశం ద్వారా చూపెట్టినటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో మళ్ళీ సిరాజ్ గారు, అదేవిధంగా నిన్న మొన్న తిలక్ మనకు సంబంధించి మళ్ళీ కొంత ఆశాభావంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. మా జూనియర్ మధుకర్ కొడుకు అమన్ రావు కూడా నిన్ననే రాజస్థాన్ రాయల్ కు సంబంధించి ఆడుతా ఉన్నాడు. మాతో కాలేజీలో చదువుకున్నటువంటి ఆయన కుమారుడు సంతోషం. ఈ విధంగా నేను ఆగమరావు గారి గురించి చెప్తా ఉన్నాడు. మా వివేకన్న ఆగమరావు మొత్తం ఎక్కడ మ్యాచ్ ఉన్నా అన్ని వదిలిపెట్టి ఉరుకుతుంది. మొత్తం క్రికెట్ గా పూరా ప్యార్ బనగే క్రికెట్ ఆగమరావు సే అని చెప్తా ఉన్నాడు. తప్పకుండా మీరు తీసుకునే శ్రమలో భాగంగా గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ప్రయత్నం చేసినాం. సరే మధ్యలో 10 సంవత్సరాలు ఏమైంది అనేది పక్కన పెడితే ఇప్పుడు తప్పకుండా జిల్లా హైదరాబాద్ లో ఉప్పల్లో కానీ ఇతర ఎట్లా స్టేడియాలు కరీంనగర్ లో కూడా అటువంటి సంబంధించి మానకొండూరు శాసనసభ్యుడి సహకారం, వేములవాడ ఆది శ్రీనివాస్ గారి సహకారం తీసుకొని కరీంనగర్ ఇక్కడ స్టేడియం కు స్థలం కేటాయిస్తూ పాటుగా మంచి నిర్మాణానికి సహకరిస్తామనే మాట మనం చేస్తాం. నాకు కూడా కొద్ది ఆశ ఉంది. నేను 10 ఎకరాలు జాగిస్తా హుస్నాబాద్ కు. 20 ఎకరాలు జాగిస్తే మీ అందరం కూడా సాక్ష్యం. హుస్నాబాద్ 20 ఎకరాలు జాగా ఇచ్చేది రాదు. నేను ₹1 వల్ల మొత్తం అద్భుతమైన స్టేడియం కట్టే బాధ్యత మీది సాబ్. వాదా ఆప్కా భీ ఆన్ రికార్డ్. జగ ఇచ్చేది నాది. జగ ఇవ్వండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి డెఫినెట్లీ మీకు మంచి స్టేడియం కట్టిస్తాం. రైట్, థ్యాంక్ యూ. తప్పకుండా నేను అనే శాతవారి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే 20 ఎకరాలు ఇచ్చేస్తాను. అదేవిధంగా మేము విద్యార్థి దశ నుంచి ఒకవైపు విద్యార్థి సమస్యలతో పాటుగా క్రీడల ప్రోత్సాహానికి సంబంధించి అనేక సందర్భాల్లో పాల్గొన్నాం. జిల్లా బిడ్డగా మనం అందరం కూడా ఇలా మేమున్న వేదిక మీద ఉన్న పెద్దలందరం ఆలోచన ఏంటంటే ఏ రంగంలో ఎవరుంటే ఆ రంగంలో వాళ్ళు అత్యున్నత స్థానానికి వెళ్ళాలి. కరీంనగర్లో కూడా క్రీడాకారులు, అది క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, హాకీ కావచ్చు, ఇంకేదైనా గేమ్ కావచ్చు, దయచేసి వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తారు. మంచి స్టేడియం ఉంది, అంబేద్కర్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఉంది. అందరూ కొంత ప్రభుత్వం కూడా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి, స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి కొంత చొరవ తీసుకొని ప్రోత్సహించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చేసినా, ప్రభుత్వం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా ఆడే వారి మనసులో శ్రద్ధ ఉండి
పూర్తిగా ఏకాగ్రత లేకపోతే అవన్నీ ఈ యొక్క ఎత్తును అధిగమించడం అసాధ్యం. కాబట్టి వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఉంటుంది. వివేక్ గారు స్వయంగా క్రీడా ప్రేమికుడు. క్రీడలకు సంబంధించి ఆర్థికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి క్రియేట్ చేసే విషయంలో కూడా ఒక అడుగు కూడా వెనకకేయరు. తప్పకుండా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా క్రీడల అభివృద్ధికి మీరు చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, కరీంనగర్ జిల్లా పాత 10 తెలంగాణ జిల్లాలో నెంబర్ 1 ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నేను ఆ విషయంగా మేము తప్పకుండా సహకరిస్తామని మాట మనవి చేస్తూ, మరి ఈరోజు కాకా వెంకటస్వామి గారు కార్మిక నాయకుడిగా సింగరేణి ప్రాంతంలో కానీ అటు కార్మిక వర్గానికి ఇటు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి క్రీడలకు సంబంధించి అటు సంక్షేమానికి సంబంధించి, ఎందుకంటే వారితో చాలా దగ్గరగా పనిచేసేటువంటి ఒక అవకాశం దొరికింది. సంవత్సరాల తరబడి అటు వారితో ఇటు చొక్కారావు గారితో సత్యనారాయణరావు గారితో దగ్గరగా పనిచేసే ముగ్గురు భీష్మ పితామహులు లాంటి నాయకుల దగ్గరగా ఉండేటువంటి అవకాశం వచ్చింది. వారు ఏ విధంగా గ్రౌండ్ రియాలిటీగా పనిచేస్తారో మీరంతా చూసినారు, చరిత్రలో తెలుసు మీకు. అటువంటి వెంకటస్వామి గారు స్మారకంగా వారి కీర్తిని వారి లెగసీని ముందుకు తీసుకుపోతున్నటువంటి వెంకటస్వామి వివేక్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా వారి పేరు మీద జరిగే ఈ మ్యాచ్ల్లో మంచి వెంకటస్వామి గారికి ఎంత పేరుందో అంత పేరు సంపాదించుకునే క్రీడాకారుల ప్రతిభ వెలికి రావాలని కోరుకుంటూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆగమరావు నిజంగానే చాలా ప్యాషనెట్ క్రికెటర్. నేను పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నాను ఇప్పుడే, ఆగమరావు గారు ఎక్కడ చూసినా క్రికెట్ ఉన్న చోట ఆగమరావు గారు ఉంటారు. వారు ఈ క్రికెట్ ప్రత్యేకంగా తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో అన్ని చోట్ల కూడా క్రికెట్ని ప్రోత్సహించాలి అని హెచ్సిఎల్లో ఎప్పుడు కూడా గొడవ పెట్టుకొని నిధులు ఎక్కువ ఇవ్వాలి డిస్ట్రిక్ట్స్ క్రికెట్ ప్రోత్సహించాలని చెప్పి ఎప్పుడు అపెక్స్ కౌన్సిల్లో ఇంకా వేరియస్ ఫోరమ్స్లో ఎప్పుడు కూడా వారు డిస్ట్రిక్ట్ క్రికెట్ గురించి మాట్లాడేవారు. నేను కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేమందరం ఆ రోజు ఆలోచించినాం, లేదు ఒక మంచి ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ పెట్టాలని చెప్పి ఆ రోజులలో హెచ్సిఏ తరఫు నుంచి ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కూడా పెట్టి అప్పుడు సక్సెస్ఫుల్గా, అంటే ఊహించలేదు అప్పుడు డిస్ట్రిక్ట్స్లో నుంచి కూడా ఇంత మంచి క్రికెటర్స్ ఉంటారని చెప్పి ఆ రోజుల్లో మనం ఆ టాలెంట్ బయటకు రావడం జరిగింది. తర్వాత కొంచెం స్లో అయిపోయింది డిస్ట్రిక్ట్ క్రికెట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున. నాకు మళ్ళీ అనిపించింది, ఎందుకంటే మొన్న మేము కాకా వెంకటస్వామి గారి టోర్నమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో చేసినప్పుడు చాలామంది వచ్చి అడిగినారు, సార్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే బాగుంటుంది, మీరు ఒక మంచి ఆపర్చునిటీ ఇతర డిస్ట్రిక్ట్లు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ కోరినప్పుడు నేను ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారి టెండర్ వచ్చినప్పుడు నేను టెండర్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే మేము ఎప్పుడు కూడా మా విశాఖ ఇండస్ట్రీస్ అనే కానీ కాకా గారి ప్రోత్సాహంతో నుంచి అప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ డెవలప్ చేయాలి ఈ రాష్ట్రంలో, స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఆ రోజులలో నాకు ఫోర్స్ చేసి విశాఖ ఇండస్ట్రీస్ తరఫు నుంచి రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంకి స్పాన్సర్ అప్పుడు ఆ రోజుల్లో చేయడం జరిగింది. అప్పుడు వారే కాకా వెంకటస్వామి గారు బీసీసీఐ గురించి ట్యాక్స్ బెనిఫిట్స్ రావాలని చెప్పి మన్మోహన్ సింగ్ గారితో చిదంబరం గారితో కొట్లాడి బీసీసీఐకి ట్యాక్స్ బెనిఫిట్స్ తీసుకురావడం వల్ల ఈ రోజు బీసీసీఐ ఇంత స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఉందంటే ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారి చిన్న కాంట్రిబ్యూషన్ ఉన్నది దాంట్లో. సో ఇటువంటి తరుణంలో కాకా వెంకటస్వామి గారు ఏదైతే స్పోర్ట్స్ గురించి చేశారో నేను కూడా అదే బాటలో పోవడము, ఈరోజు ఈ ఒక మంచి అవకాశం ఏదైతే మన డిస్ట్రిక్ట్ క్రికెటర్స్కి లభించిందో ఈ టోర్నమెంట్ ద్వారా ఇంకా ఎక్కువ క్రికెటర్స్ పైకి రావాలి. ఎందుకంటే టర్ఫ్ వికెట్స్ నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను అప్పుడు ప్రపోజ్ చేస్తున్నాను అనమాట, డిస్ట్రిక్ట్స్లలో అన్ని చోట్ల కూడా టఫ్ వికెట్స్ ఉండాలి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ క్రికెటర్స్కి టఫ్ వికెట్ మీద ఆడినప్పుడే వారు మీరు సిటీకి వచ్చి ఇంటర్ డిస్ట్రిక్ట్ వేరే కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసుకోవడానికి మంచి అవకాశము టర్ఫ్ వికెట్స్లో ప్రాక్టీస్లో ఉన్నప్పుడే ఉంటుంది. సో దెర్ ఈజ్ నీడ్ అన్నమాట. ఇప్పుడే మా బ్రదర్ చెప్పినాడు, అరే
మాకు ఒక స్టేడియం కావాలి, మా సొంత భూమి కావాలి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఉంటే డెఫినెట్లీ రావాలి. మేము పొన్నం గారు మేము ఇద్దరం ఎంపీస్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా మేము కలెక్టర్ గారికి చెప్పి 7-8 acres to 10 acres అన్న మినిమం మాకు క్రికెట్ అసోసియేషన్ కావాలన్నప్పుడు అప్పుడు ఆ రోజులలో కొన్ని ప్రపోజల్స్ ప్రిపేర్ చేసినారు. తర్వాత టీఆర్ఎస్ టైంలో కూడా వారు చెప్తున్నారు ఇప్పుడే ఒక ప్రపోజల్ ఉండే 12 ఎకరాలు ఇవ్వడానికి, అది మళ్ళీ రీఇగ్నైట్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. ప్రభాకర్ గారు ఈ 12 ఎకరాలు మనము ఎట్లనైనా మన ఆది శ్రీనివాస్ గారు మా చీఫ్ విప్ గారు వస్తున్నారు. సార్ వెల్కమ్. వీటిలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆది శ్రీనివాస్ గారికి. వారి సాయం కూడా తీసుకొని మనం ఒక మంచి స్టేడియం కరీంనగర్లో కట్టుకునే అవసరం ఉంది. సో మేమందరం కూడా దీని గురించి కృషి చేస్తామని చెప్తూ మళ్ళీ మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీస్ ప్రకాష్ జైన్ గారు, అగర్వాల్ గారు వారు వచ్చారు. వారు కూడా స్టేజ్ పైన రావాలని చెప్పి వారికి కోరుతూ, ఇంత చక్కటి అవకాశం ఆగమరావు ఇంకా కరీంనగర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఏదైతే క్రికెటర్స్కి కల్పిస్తుందో వారికి మళ్ళొకసారి అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వెంకటస్వామి గారి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కి ఇచ్చేసినటువంటి అంతర్ జిల్లా ఇంటర్ స్టేట్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్ కి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ మంత్రివర్యులు జిల్లా ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా కాకా వెంకటస్వామి గారి తనయులు, జ్ఞాపకార్థం ఈ యొక్క మెమోరియల్ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్నటువంటి తన తనయుడు వివేక్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా ఆగమరావు గారికి, అదేవిధంగా ఇతర నాయకులందరికీ, మన వేణుగోపాల్ గారికి, శ్రీహరి గారికి, మన అందరికి కూడా ప్లీజ్ ఐ డోంట్ నో ద నేమ్స్, క్షమించాలి అందరికి కూడా. అదేవిధంగా ఈ టోర్నీలో పాల్గొన్నటువంటి ఇరు జట్లు కరీంనగర్ వర్సెస్ సిరిసిల్ల గారికి, పత్రికా మిత్రులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. టోర్నమెంట్ ఇక్కడ స్టార్ట్ చేయడం ఆగమరావు గారు, నేను ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చి చూడడం, దీనికి కావాల్సినటువంటి ముడిసరికి ఏదైతే గ్రావెల్ కావాల్సి ఉండేనో దాన్ని కూడా ఇప్పించడం, ఇవన్నీ చేయడం జరిగింది. మరి చాలా సంతోషం. ఈ అల్గునూరు గ్రామం లోపల ఒక మంచి క్రికెట్ రంజీ ట్రోఫీ ఆడే లెవెల్ కి బీసీసీఐ స్టాండర్డ్స్ లో ఉండడం చాలా సంతోషం. మరి దీన్ని అకాడమిక్ కూడా తను స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది సెంటర్స్ లేక, ఎంతో మంది నైపుణ్యం ఉన్నా కూడా ఆడలేక వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి కొంచెం వ్యయ ప్రయాసాలు కూర్చుకొని ఈరోజు నేర్చుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ నుండే ఇప్పుడే మనకు చెప్పినారు, మొన్న ఐపీఎల్ మ్యాచ్ లో సెలెక్ట్ అయినారని ఒక 33 లక్షలకు. మరి చాలా సంతోషం. అదే ఈ క్రికెట్ ఇక్కడ రావడం, అకాడమీ రావడం ఎంతో మంది క్రీడాకారులను, క్రికెట్ పట్ల ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. వారికి ప్రత్యేకంగా నిజంగా కూడా దీని శ్రద్ధ పెట్టి తన స్వంత ఖర్చులతో, తన స్వంత నిధులతో ఆగమరావు గారు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, శుభాభినందనలు తెలియజేస్తూ, టోర్నమెంట్ కి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇరు జట్లకు కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా శుభదినం ఇవాళ. ఎంతో కష్టం వచ్చి ఒక 6 నెలల్లో 6 months ఏప్రిల్లో స్టార్ట్ చేసాం ఈ గ్రౌండ్ ప్రిపరేషన్. బై నవంబర్ 7 నెలలు, అది కూడా చాలా వర్షాలు, ఒక 5-6 నెలలు చాలా వర్షాలు కురుస్తున్నా కూడా ఈ గ్రౌండ్ ఆల్మోస్ట్ 6 feet కిందికి ఉండింది. 6 feet పైకి లేపి ఇంత బ్యూటిఫుల్ గ్రౌండ్ తయారు చేశాము. ఈ గ్రౌండ్ లో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ డిస్ట్రిక్ట్ T20 లీగ్ జరపడం, అది కూడా వివేక్ వెంకటస్వామి గారు రావడము. ఎందుకంటే వారి సపోర్టు గత 8 సంవత్సరాలుగా నాకు క్రికెట్ కు చాలా ఉంది. ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తారు. వారే తెలంగాణ T20 లీగ్ జరిపించారు ఒక 8 years కింద. నన్ను చైర్మన్ గా చేశారు. తర్వాత వెలుగు కప్ నడిపించారు, నన్ను చైర్మన్ గా చేశారు. ఇప్పుడు ఈ కప్ కూడా నాగంలో ముందుకెళ్ళు, ఈ ప్రోగ్రామ్ చేయని చెప్పి ఒక 6 months కి నాకు చెప్తున్నారు. సో డెఫినెట్ గా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ us this opportunity to conduct this tournament. మీకు తెలుసు, ఒక 6-7 years వెళ్ళి నేను ఈ కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా విషయాల్లో చాలా మాట్లాడుతున్నాను. హైదరాబాద్లో జిల్లాలలో ఏమి ఫెసిలిటీస్ లేవు అని కొంచెం గిల్ట్ ఉండింది. అరే ఇంత మాట్లాడుతున్నాం మన హైదరాబాద్లో, ఇక్కడ అక్కడ, మన కరీంనగర్లో ఒక గ్రౌండ్ లేదు అని చెప్పేసి కొంచెం సాహసించి ఈ గ్రౌండ్ 10 years లీజ్ తీసుకున్నాం. తీసుకొని
మొత్తం సొంత నిధులతోటి మనం ఈ గ్రౌండ్ డెవలప్ చేసాము. చాలా బాగా వచ్చింది. బీసీసీఐ స్టాండర్డ్స్ ముఖ్యంగా మనం తయారు చేసే గ్రౌండ్ ఒక ప్లాన్డ్ గా కొంచెం ఎక్స్పోజర్ ఎంటైర్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఉండాలి, వాళ్ళకి ఎంటైర్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న పిల్లలకు ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీసీఐ స్టాండర్డ్స్ లో ఈ గ్రౌండ్ తయారు చేశాను. అన్ని ఫెసిలిటీస్ బీసీసీఐ స్టాండర్డ్ అంటే రంజీ లెవెల్ మ్యాచ్ ఆడే ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాం. ఇంకా అతి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ గ్రౌండ్ అకాడమీ ఎంటైర్ తెలంగాణలో ఫస్ట్ అకాడమీ, క్రికెట్ అకాడమీ మన కరీంనగర్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక 16 పిచ్చులతోటి మీకు దీని బిహైండ్లో ఉంది. 16 పిచ్చులతోటి ఒక అకాడమీ ఏర్పడుతుంది. ఈ అకాడమీలో తెలంగాణ పిల్లలందరూ ఇక్కడికి వచ్చి తరఫీసు పొంది మనం హైదరాబాద్లో జరిగే మ్యాచ్లు ఆడొచ్చు. సో ఈ అకాడమీ ఇంకో 2 months లో తయారవుతుంది. అట్లాగే లైట్స్ కూడా పెడతాం. నైట్ క్రికెట్ ఆడటానికి గ్రౌండ్ లైట్స్ కూడా పెడతాము. సో విదిన్ 2 months గ్రౌండ్ అంతా రెడీ అవుతుంది. ఒక పెద్ద ఇనాగ్రేషన్ ఆఫ్టర్ లైట్స్ పెట్టిన తర్వాత అకాడమీ తయారైన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ గ్రౌండ్ ఒక ఇనాగ్రేషన్ చేస్తాము. ఇప్పుడు కాకా వెంకటస్వామి మెమోరియల్ T20 లీగ్ కోసం మనం అందరూ ఇక్కడికి వచ్చాము. ఇవాళ కరీంనగర్ వర్సెస్ సిరిసిల్ల ఫైనల్స్ ఉంది. ఎంజాయ్ చేయండి మ్యాచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.